పేరు డాక్టర్ సుష్మిత. నేను ఉదయానంద హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం బ్లడ్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్లడ్ క్యాన్సర్ అనేది మామూలుగా బ్లడ్‌లో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు అలా విభజించి ఉంటాయి. క్యాన్సర్ అనేది లుకీమియా అలాంటివంటే తెల్ల రక్త కణాలకు సంబంధించిన వాటికి మనం లుకీమియా అని పిలుస్తూ ఉంటాం. లుకీమియాలలో అక్యూట్ లుకీమియా, క్రోనిక్ లుకీమియా అని విభజించుకోవచ్చు. ఇది లక్షణాలు వచ్చే డ్యూరేషన్ని బట్టి మనం అక్యూట్, క్రోనిక్ అని చెప్పుకుంటుంటాం. అక్యూట్ అనేవి 2-3 నెలల్లోనే దాని లక్షణాలు రావడం, అది తీవ్రతగా పెరగడం ఇలాంటివి అక్యూట్ లుకీమియా ఉంటుంది. క్రోనిక్ అంటే లక్షణాలు అసలు లేకుండా ఉండేవి కూడా క్రోనిక్ లుకీమియాస్లో ఉంటాయి. ఏదైనా టెస్ట్కి పోవడం కానీ, ఏదైనా బ్లడ్ టెస్ట్ వేరే వాటికి చేయించుకున్నప్పుడు ఈ కణాలలో మార్పులు చూసినప్పుడు ఎవరైనా చెప్పడం కానీ అలాంటివి వచ్చినప్పుడు క్రోనిక్ లుకీమియాలో ఇలాంటివి ఉంటాయి.